సరే అండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది కందుకూరు ఘటనకు సంబంధించి. ఇద్దరు స్నేహితుల మధ్య ఏదో ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పి చెప్తున్నారు. కానీ వివాదం చూస్తేనేమో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు, ఇద్దరైతే హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంఘటనకు సంబంధించి ఎలా స్పందిస్తారండి? లక్ష్మీనాయుడు గారికి జరిగింది మాత్రం అన్యాయం అండి. ఫ్యామిలీలో మనిషిని కోల్పోతే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా దారుణం. అవన్నీ మేము చూసి అనుభవించిన వాళ్ళు. లక్ష్మీనాయుడు పోవడం ఏమిటో కానీ కాపులు అందరూ ఐక్యంగా ఒక తాటి మీదకి రావడానికి మాత్రం కాపులందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇదే విషయం ప్రతి ఒక్క సంబంధం మనం 70 సంవత్సరాలుగా వెనకబడిపోయి రిజర్వేషన్లకు దూరంగా ఉన్న విషయాల్లో కూడా ఇదే టైప్ ఆఫ్ స్పిరిట్తో మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనకు 5% ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అమలు చేయించడంలో ఇదే టైప్ ఆఫ్ స్పీడ్ని చూపిస్తూ మన యువత కోసం దేనికైనా సిద్ధపడటానికి కూడా సిద్ధంగా మనం అందరం ఉండాలండి. లేటుగా స్పందించారు, మనకు తెలియటానికి కూడా 5-6 రోజులు అయిపోయింది. అయిన తర్వాత మన పెద్దలు వెళ్ళారు, రాము గారు కానీ పెద్దలు కానీ, అలాగే జేఏసీ చందు గారు కానీ, అట్లాగే మన మిగతా ఆమంచి మా బ్రదరు సోము గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు స్పందించి అక్కడికి వెళ్ళటం, అలాగే డబ్బులు కూడా డొనేషన్స్ పోగు చేసి తీసుకెళ్ళి ఇవ్వటం అనేది కానీ, హాస్పిటల్కి వెళ్ళి అందరూ కలిసి మేము 26% ఉన్న కాపులు మేమందరం ఐక్యంగానే ఉన్నాం. కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటిని మీ కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మాకే ఇలా అన్యాయం జరుగుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి తీసుకున్న మాటలు కొన్ని రాకుండా మాటలు కూడా వచ్చినాయండి. ఆయన్ని కూడా ఒక ముద్దాయిగా చెయ్యాలి అని కొంతమంది ఇంకోళ్ళు. ఇప్పుడు ఆయనేమి మనకి బ్రాండ్ అంబాసిడర్ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన వాళ్ళే కానీ. అవునండి, అక్కడ ఆయనేమి పవన్ కళ్యాణ్ గారు మీరు మిగతా కులాలకు అండగా ఉండండి, మీకు నేను అండగా ఉంటానని ఆయన ఏం చెప్పాల. మనకు మనం ఓన్ చేసేసుకున్నాం. వంగవీటి మోహన్ రంగా గారిని, పవన్ కళ్యాణ్ గారిని. నిజంగానే రంగా గారికి కులం లేదు. రంగా గారు కూడా కాపునాడుని కూడా జైల్లో ఉండి ఆ రోజు పెట్టొద్దనే చెప్పారు, కానీ అనుకోకుండా బయట ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు పెట్టేసుకున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో జరుగుతుందిలే, సక్సెస్ అయితే అదే చాలు అనుకున్నారు. 100% సక్సెస్ అయింది. ఆ సక్సెస్సే ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు ప్రాణం పోవటానికి కూడా కారణమైందండి. అట్లాగే మొన్న మా కాపులందరూ కూడా ఐక్యంగా వచ్చి వాళ్ళు మాట్లాడబట్టే ప్రభుత్వం స్పందించి ఆ విధంగా వెళ్ళింది.